ఇవాళ ఇక్కడికి వెళ్తున్నారు, నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తొలి రోజు పూజల్లో పాల్గొన్న సీఎం పట్టు వస్త్రాలు తలంబాల సమర్పణ. ఆ తర్వాత అక్కడ నుంచి అటు వెళ్తారు, ఏది భద్రాచలం వెళ్తారు. భద్రాచలం వెళ్ళినప్పుడు క్లియర్గా చెప్పాలి, భద్రాచలానికి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వము 100 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ప్రసాద్ స్కీమ్ కింద వస్తే ఎందుకు డిపిఆర్ ఇవ్వలేదనేటువంటి అంశం. ఇవాళ భద్రాచలం పోతున్నారు కాబట్టి భద్రాచలానికి సంబంధించినటువంటి భూములను రక్షించేటువంటి విషయంలో క్లారిటీ ఉందా లేదా అనేటువంటిది కూడా చెప్పాలి. భూములను రక్షించేటువంటి అంశంలో భద్రాచలం భూములు 100ల ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి. నిన్న మొన్న వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకారం తీసుకుంటే వక్ఫ్ భూములను మేము కాపాడుతాము, వక్ఫ్ ఆస్తులను కాపాడుతామని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. ఈ విషయంలో భద్రాచలానికి సంబంధించి వాళ్ళ ఆంధ్రాకు పోయినటువంటి 100ల ఎకరాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులే, మిగిలిన ప్రభుత్వ పెద్దలే ఆ భద్రాచలానికి సంబంధించినటువంటి భూములను అప్పనంగా అమ్మేస్తున్నారు అనేటువంటి దానిపైన చర్యలు తీసుకుంటారా? 100ల ఎకరాలు ఉన్నాయి, అవి 100ల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు. అదేవిధంగా భద్రాచలంలో గోల్మాలైనటువంటి వెండి ఇటుకకు సంబంధించి కానీ, బంగారానికి సంబంధించి కానీ, లేదంటే మిగిలిన అంశాలకు సంబంధించి దానిపైన సమీక్ష చేస్తారా? కేంద్రం ఇచ్చినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి అంశంలో కూడా సమీక్ష చేస్తారా చూడాలి. ఎందుకంటే భద్రాచలానికి సంబంధించి యాదాద్రి, అదేవిధంగా భద్రాద్రికి సంబంధించినటువంటి టెంపుల్ కారిడార్ను ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మొదటిసారి ఇటు యాదగిరిగుట్టకు వెళ్తున్నారు, అటు భద్రాచలానికి వెళ్తున్నారు. సో భద్రాచలానికి సంబంధించి గత 10-15 రోజులుగా చర్చల్లో ఉన్నటువంటి అంశాలు భద్రాచలం భూముల అన్యాక్రాంతం, ఆస్తుల అన్యాక్రాంతం, భద్రాచలానికి సంబంధించినటువంటి ఆడిట్ గత 9-10 సంవత్సరాలుగా ఎందుకు జరగలేదు, భద్రాచలంలో ఉన్నటువంటి విలువైన వస్తువులు బంగారము, వెండి, వజ్రాలకు సంబంధించినటువంటి దాంట్లో లెక్కల్లో వస్తున్నటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి దానిపైన మీరు ఆడిట్ చేస్తారా, దానిపైన సమీక్ష చేస్తారా? దేవాదాయ శాఖకు సంబంధించి అక్కడ ఈవోను మార్చి వెంటనే మళ్ళీ తీసుకొచ్చి అదే ఈవోను పక్కకు పెట్టి మళ్ళీ అదే ఈవోను ఎందుకు తీసుకొచ్చారంటే అంశం పైన సమీక్ష చేస్తారా లేదా అనేటువంటిది కూడా చెప్పాల్సి ఉంది. గత ప్రభుత్వము భద్రాచలానికి ఇచ్చినటువంటి నిధులన్నీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయింది? అయోధ్య రామాలయం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి దాంట్లో భద్రాచలం రాముడు కూడా తెలంగాణకు సంబంధించి పెద్ద దేవుడు, కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోతున్నారు? పర్యాటక కేంద్రంగా కానీ లేదంటే ఆధ్యాత్మిక పర్యటన చేసేటువంటి వాళ్లకు సరైనటువంటి వసతులు కల్పించేటువంటి విషయంలో ఎందుకు విఫలమవుతున్నారనేటువంటిది సమీక్ష చేస్తారా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 100 కోట్ల రూపాయల నిధులు స్కీమ్లో, ప్రసాద్ స్కీమ్లో వచ్చినాయి, అక్కడ వాడుకున్నారా లేదా అనేటువంటి అంశం పైన కూడా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది.